మీరు కూడా ఇలా రియలిస్టిక్ లిప్స్ వేద్దాం అనుకుంటారు, బట్ అది ఇలా వచ్చేస్తుందా లేదా ఇలా. సో అందుకని ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి రియలిస్టిక్ లిప్స్ వేయాలో అండ్ రియలిస్టిక్ టీత్ వేయాలో. మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రియలిస్టిక్ లిప్స్ ఎలా వేయాలో. సో మన దగ్గర ఎక్కువ టూల్స్ లేకపోయినా సరే కొన్ని టూల్స్తోనే ఎలా బ్యూటిఫుల్ రియలిస్టిక్ డ్రాయింగ్. సో ఇక్కడ నేను మెకానిక్ పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. స్ట్రెయిట్ లైన్ వర్టికల్ లైన్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 4 సర్కిల్స్ని డ్రా చేయబోతున్నాను. ఎందుకంటే మన లిప్స్లో ఇలా సర్కిల్స్ బట్టి వేస్తామనుకో మనకి ఏంటంటే డ్రాయింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు బిగినర్ అయితే మీరు విత్ మెథడ్తో కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా డ్రా చేస్తే ఏంటంటే మీకు చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అనేది తెలుస్తుంది. అండ్ ప్లీజ్ గాయ్స్, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కొంచెం వీడియో అనేది చాలా లెంతీగా షూట్ చేశాను. సో ప్లీజ్ మీరు ఓపికతోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో డ్రాయింగ్ వేస్తున్నప్పుడు మనకి మెయిన్గా యూజ్ అయ్యేది పేషెన్స్ అనమాట. పేషెన్స్ మన దగ్గర లేకపోతే మన డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో మీరు ఓపికతోని డ్రాయింగ్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎన్ని పెన్సిల్స్ యూజ్ చేస్తున్నానో అవన్నీ మీకు మెన్షన్ చేస్తుంటాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఒక్కటి పెన్సిల్ కాకుండా మనం లేయర్ బై లేయర్ 2B 3B ఇలా పెన్సిల్స్ యూజ్ చేసామనుకో మనకి డ్రాయింగ్ అనేది రియలిస్టిక్ వస్తుంది. సో ఏంటంటే చాలామంది ఒకటే పెన్సిల్తోని బిగినర్స్ ఏం చేస్తారంటే ఒకటి పెన్సిల్తోని షేడింగ్ అనేది చేస్తారు. సో అలా చేయకండి. సో ఇలా లేయర్ బై లేయర్ ఒక్కొక్క పెన్సిల్ అనేది వేస్తుంటే మీకు డెఫినెట్గా చాలా బాగా అవుట్ఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నీర్బుల్ ఎరేజర్ని మెయిన్గా యూజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను లైట్ టు డార్క్ వెళ్తున్నాను. సో ఫస్ట్ మీరు డార్క్ వెళ్ళకండి. సో లైట్ నుంచి డార్క్ వెళ్ళండి. సో మనకి ఇక్కడ ఏంటంటే నేను స్వెట్స్ బాక్స్లో వచ్చే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తోని నేను ఇట్లా ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తుంటాను అట్లా లైట్గా. సో ఎందుకంటే ఇది మనకి చాలా స్మూత్గా ఉంటుంది బ్లెండ్ చేస్తున్నప్పుడు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది మనకి వాష్ చేసిన తర్వాత కూడా దీని స్మూత్నెస్ అనేది అస్సలు పోదు. సో చాలా బాగుంటుంది ఇది. మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, వాష్ అండ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను 6B పెన్సిల్స్ ఇలాంటి పెన్సిల్స్తో కూడా కొద్దిగా డార్క్నెస్ని యాడ్ చేస్తున్నాను.
సో ఆల్మోస్ట్ నా డ్రాయింగ్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. సో ఒక్కటి పెన్సిల్ కాకుండా ఇలా 3 పెన్సిల్స్ని యూస్ చేస్తే మనకి ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు రియలిస్టిక్ టీత్ కూడా చూపిస్తాను నన్ను, బట్ అది కొంచెం వీడియో లెంత్గా అయిపోయింది. సో అందుకని నేను చూపించలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియలిస్టిక్ టీత్ ఎలా వేయాలో. సో మీకు ఈ లిప్స్ డ్రాయింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ప్రాక్టీస్ అనేది చేశారనుకో డెఫినెట్గా రియలిస్టిక్ డ్రాయింగ్ వేస్తారు. సో బాయ్ గైస్.